హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్లో మంచి ప్రాపర్టీ తీసుకురావడం జరిగిందండి. 100% వాస్తుతో ఉంటుంది. అదేవిధంగా ఈ ప్రాపర్టీ స్పెషాలిటీ ఏంటంటే 2 సైడ్స్ రోడ్ రావడం జరిగిందండి. మనం ప్రజెంట్ ఏదైతే చూస్తున్నామో ఇది వెస్ట్ సైడ్ అన్నమాట. బ్యాక్ సైడ్ కూడా మనకు ఈస్ట్ సైడ్ రోడ్ రావడం జరిగింది. అదేవిధంగా గేట్ కూడా ఉందన్నమాట. ఇది వచ్చేసి G+1 కన్స్ట్రక్షన్ చేశారండి. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మనకు సింగిల్ బెడ్రూమ్ ఉంటుంది. అదేవిధంగా కింద ఒకటి కమర్షియల్ పర్పస్ షటర్ కూడా తీసుకున్నారనమాట. ఎవరైనా రెంటర్స్ ఉంటే సింగిల్ బెడ్రూమ్ ఇవ్వచ్చు, వాళ్ళకి షటర్ కూడా రెంట్ అయితే ఇవ్వచ్చు అండి. ఈజీగా మనకు 10,000 to 12,000 రెంట్స్ కూడా రావడం జరుగుతుందండి. ప్రాపర్టీ వచ్చేసి మనకు పసుమాముల గ్రీన్ హిల్స్ కాలనీలో అయితే ఉందండి. G+1 అద్భుతంగా కన్స్ట్రక్షన్ చేశారు. మీ ఏరియాకి వస్తే 2-3 హౌజెస్ అయితే సేల్కి పక్కకే ఉన్నాయండి. ఇదే కాకుండా పక్క కూడా హౌజెస్ అయితే ఉన్నాయి, వాటిని కూడా చూడవచ్చు అనమాట. ప్రజెంట్ అయితే నేను ఒక హౌస్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. ఫస్ట్ ఎలివేషన్ చూడండి. ఎలివేషన్ అయితే చాలా నీట్గా తీసుకున్నారండి. నెక్స్ట్ వచ్చేసి గేట్ చూస్తే గేట్ మనకు ఒక 9 inches గేట్ తీసుకున్నారు. ప్రాపర్టీ ముందు ఏదైతే రోడ్ ఉందో ఇది మనకు 25 feet రోడ్ అన్నమాట. గ్రీన్ హిల్స్ కాలనీలో అయితే ప్రాపర్టీ ఉందండి. మెయిన్ రోడ్కు చాలా నియర్ బై అన్నమాట. దీనికి ఏంటంటే మనకు 80% లోన్ కూడా రావడం జరుగుతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ ఓనర్ నెంబర్ స్కీమ్ మీద డిస్ప్లే చేస్తాను. డైరెక్ట్ ఓనర్ని కన్సల్ట్ కాండి. ఫస్ట్ ఎంటర్గానే మనకు పార్కింగ్ అవుతుందండి. పార్కింగ్ చాలా స్పేషియస్గా తీసుకున్నారండి. ఈజీగా 2 to 3 కార్స్ అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. పార్కింగ్లో కూడా కంప్లీట్ మనకు తాండూర్ బండలు అయితే యూజ్ చేసినారనమాట. చూస్తున్నా కదా, చాలా బ్యూటిఫుల్గా వాటర్, మున్సిపల్ వాటర్, డ్రైనేజ్ సిస్టమ్ ఎవ్రీథింగ్ అయితే వాస్తు ప్రకారం ఇక్కడ మనకు బోర్ వేసినారండి. అదేవిధంగా ఇక్కడ సంపు కూడా తీసుకోవడం జరిగిందండి. సంపు కూడా 5,000 liters గల కెపాసిటీ సంపు అండి. ఇక మనకి ఇప్పుడు వచ్చేసి మనకు రెంటర్ కోసం కన్స్ట్రక్షన్ చేసిన ప్రాపర్టీ సింగిల్ బెడ్రూమ్ ఒకసారి అయితే చూద్దాం. ఫస్ట్ ఎంటర్గానే ఈ విధంగా హాల్ ఉంటుందండి. హాల్ కూడా మంచిగా స్పేషియస్గా నీట్గా అయితే తీసుకున్నారు. బ్యూటిఫుల్ కలర్స్ అండి, లైట్ పిస్తా కలర్ కలర్స్ అయితే తీసుకున్నారు. ఈ కింద చూస్తే కంప్లీట్ వీళ్ళు మార్బుల్ యూజ్ చేసినారండి. నెక్స్ట్ ఇక్కడ చూస్తే కిచెన్, ఓపెన్ కిచెన్ అండి. మంచిగా ఎల్ షేప్ ప్లాట్ఫామ్ తీసుకున్నారు, మంచిగా విండో తీసుకున్నారు, షెల్ఫ్ తీసుకున్నారు, పైన బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ తీసుకున్నారు, ఇక్కడ టీవీ యూనిట్ తీసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఒక బెడ్రూమ్ కూడా ఇచ్చినారండి. బెడ్రూమ్కి వెళ్ళే ముందు ఇలా అటాచ్డ్ బాత్రూమ్ కూడా తీసుకున్నారు అనమాట. ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి. బెడ్రూమ్ కూడా మంచిగా నీట్గా అయితే ఉంది. మంచి దీంట్లో కూడా విండో ఉందండి. మంచిగా ఫాల్ సీలింగ్ కానీ షెల్ఫ్స్, పీర్వో ప్రొవిజన్ అన్నీ అయితే తీసుకున్నారు. దీని పక్కకే మనకు షటర్ కూడా అయితే ఉంటుందన్నమాట. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ స్కీమ్ మీద నెంబర్ ఉంటుంది కాబట్టి నెంబర్ని కన్సల్ట్ కండి. మధ్యలో ఎలాంటి మీడియర్స్, బ్రోకర్స్ అయితే లేరండి. నెక్స్ట్ ఇప్పుడు మీకు చెప్పాను కండి, ఈస్ట్ సైడ్ కూడా ఒక డోర్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ రోడ్ కూడా ఉందండి. ఇక్కడ కూడా మనకి ఏంటంటే 25 feet రోడ్ అయితే ఉంది. ఇక్కడ కూడా మనకైతే గేట్ అయితే తీసుకోవడం జరిగిందనమాట. మనకు 2 sides వే, ఈస్ట్ ఆర్ వెస్ట్ ఎటు నుంచి అయినా రావచ్చు అండి. ఇప్పుడు ఒకసారి పైకి వెళ్దాం. పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఉన్నాయండి, 3.5 feet స్టెప్స్. స్టెప్స్ కింద మనకు వాష్ ఏరియా, అదేవిధంగా వాష్రూమ్ కూడా తీసుకోవడం జరిగిందనమాట. పైకి వెళ్ళడానికి కూడా మంచిగా ఏంటంటే ఈ విధంగా గ్లాస్ విండోస్ తీసుకున్నారు. ఇక మనకు రైలింగ్ కూడా మంచి స్టీల్ రైలింగ్ అయితే తీసుకున్నారండి. ఇప్పుడు మనము ఫస్ట్ ఫ్లోర్కి అయితే ఎంటర్ అయినామండి. ఫస్ట్ ఫ్లోర్కి ఎంటర్ గానే మనకు బాల్కనీ ఉందండి. బాల్కనీ కూడా ఒక రూమ్ అంతా స్పేషియస్గా తీసుకున్నారు. ఇక్కడ కంప్లీట్ గ్రానైటే యూజ్ చేసినారండి. ఈ విధంగా మనకు చూస్తే ఎలివేషన్కి మంచిగా టఫ్ అండ్ గ్లాసెస్ కానీ రాడ్ కానీ తీసుకున్నారని మంచి కాలనీలో ఉందండి. అందరు వచ్చి ఇక్కడ ఆల్రెడీ ఉంటున్నారనమాట. మీరు కూడా ఏమైనా పర్చేస్ చేస్తే వచ్చి ఉండొచ్చు, లేదంటే ఇన్వెస్ట్మెంట్ ప్రకారం కూడా చేసుకోవచ్చు అనమాట. ఇది సింహద్వారం అండి. ఏదైతే సింహద్వారం ఉందో కంప్లీట్ ఈ డోర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఇండియన్ టేప్తో తీసుకున్నారు. హ్యాండిల్స్ బ్రాస్ తీసుకున్నారు. చాలా మంచిగా అయితే ఉందండి. పైన చూస్తే పైన కూడా మంచిగా మనకు ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. అది కూడా PVC ఫాల్ సీలింగ్. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దామండి. లోపలికి ఎంటర్గానే హాల్ అండి. స్పేషియస్ హాల్ ఉంటుంది. కింద కంప్లీట్ టైల్స్ యూజ్ చేసినారు. బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్స్ యూజ్ చేసినారు. ఈ విధంగా 4x4 UPVC విండోస్, మెష్ డోర్స్, గ్లాస్ డోర్స్ విత్ ఫోటో ఫ్రేమింగ్ గ్రానైట్తోని. ఇక్కడ వచ్చేసి టీవీ యూనిట్ అండి. టీవీ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్, చుట్టూ కూడా నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ అయితే తీసుకున్నారన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇటు డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియాకి వెళ్ళేటప్పుడు ఈ విధంగా మంచిగా ఒక ఆర్చ్ అయితే తీసుకోవడం జరిగిందండి. నీట్ పెయింటింగ్స్ అయితే తీసుకున్నారు. ఇది డైనింగ్ ఏరియా అండి. 10 members ఈజీగా కూర్చొని తినచ్చు. అంత స్పేషియస్ డైనింగ్ ఏరియా అవుతుంది. ఇక్కడ మనం హ్యాండ్స్ వాష్ చేసుకోవడానికి ప్రొవిజన్ కూడా ఇచ్చినాడు. సింక్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చినాడు అనమాట. అదేవిధంగా ఇక్కడ చూస్తే యూ షేప్ కిచెన్ తీసుకున్నారండి. ప్లాట్ఫామ్ వచ్చేసి గ్రానైట్ తీసుకున్నారు. మంచి లొకేషన్లో ఉందన్నమాట ప్రాపర్టీ. ఇక్కడ కూడా విండో ఉంది. మనకి ఇక్కడ నుంచి ఏంటంటే బయటకు వెళ్ళడానికి ఒక డోర్ కూడా తీసుకున్నారండి. ఈ డోర్ తీస్తే ఇక్కడ ఒక వాష్ ఏరియా కూడా ఉందన్నమాట. సో ఇటు కూడా 2 entrance అవుతుంది. నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తానండి. మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళేటప్పుడే లెఫ్ట్ సైడ్ మనకి ఏంటంటే కామన్ బాత్రూమ్ ఇచ్చినారండి.
ఇది కూడా చాలా స్పేషియస్గా నీట్గా అయితే తీసుకున్నారు. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా స్పేషియస్గా తీసుకున్నారు. దీంట్లో షెల్ఫ్స్, అదేవిధంగా ఇక్కడ బీరువా ప్రొవిజన్, పైన చూస్తే మంచి ఫాల్ సీలింగ్. ఇక్కడ వచ్చేసి మనకు విండో అండి. విండో తీసినా కానీ మంచిగా మనకు చల్లని గాలి వెలుతురు అయితే రావడం జరుగుతుంది. ఇదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది బాత్రూమ్ అండి. బాత్రూమ్ కూడా మనకు 6 feet వరకు టైల్స్ తీసుకున్నారు. ఒక విండో, గ్రీజర్ పాయింట్, షవర్ పాయింట్, వాటర్ ప్రూఫింగ్ డోర్స్ కూడా తీసుకున్నారు అన్నమాట. నెక్స్ట్ మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ చూస్తానండి. మాస్టర్ బెడ్రూమ్ ఆనుకుని లెఫ్ట్ సైడ్ వస్తే చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుందన్నమాట. ఇది కూడా చాలా స్పేషియస్గా నీట్గా తీసుకున్నారండి. దీంట్లో కూడా మంచిగా ఏంటంటే ఒక బెడ్ పట్టినతో కూడా స్పేస్ ఉంటుంది. ఇక్కడ కూడా షెల్ఫ్స్ కానీ, అదేవిధంగా బీరువా ప్రొవిజన్, పైన వచ్చేసి నీట్ ఫాల్ సీలింగ్, ఒకటి మంచిగా విండో తీసుకున్నారండి. ఏ విండో తీసినా కానీ వెలుతురు మంచిగా వస్తుంది, అదేవిధంగా చల్లని గాలి కూడా రావడం జరుగుతుంది. ఇక్కడ నుంచి మనం బ్యాక్ సైడ్ పోతే ఒక చిన్న బాల్కనీ ఇచ్చినారండి. చూస్తున్నారు కదా, మనకు వెస్ట్ ఫేసింగ్ సైడ్ అయితే రావడం జరుగుతుంది. మంచి కాలనీలో చుట్టూ ఆల్రెడీ హౌసెస్ ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఇవన్నీ ఆల్రెడీ హౌసెస్ అయితే ఉన్నాయండి. ఈ ప్రాపర్టీ కూడా రెడీ టు ఆక్యుపై అన్నమాట. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు డైరెక్ట్ పర్చేస్ చేయొచ్చు. పర్చేస్ చేసి ఏంటంటే ఎవరికైనా రెంట్ కూడా ఇవ్వచ్చు అన్నమాట. ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి గ్రీన్ హిల్స్ కాలనీ, పసుమాముల అండి. ఇది జిహెచ్ఎంసీ అండర్లోనే రావడం జరుగుతుంది. హైత్నర్కి చాలా నియర్ బై ఉంటుంది. ఇటు మనకు ఓఆర్ఆర్ కూడా నియర్ బై ఉంటుంది అనమాట. మీకు పూజ గది కూడా చూపించడం మర్చిపోయానండి. ఇది వచ్చేసి పూజ గది అనమాట. పూజ గది కూడా మంచి స్పేషియస్గానే తీసుకున్నారు. ఒకసారి టెర్రస్ మీదకి వెళ్దామండి. టెర్రస్ మీదకి వెళ్ళిన తర్వాత మీకు మిగతా డీటెయిల్స్ అయితే చెప్తాను. 150 square యార్డ్స్లో అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. ప్రాపర్టీ వచ్చేసి G+1 అన్నమాట. మనకు స్టెప్స్ మీద కూడా హెడ్ రూమ్ కూడా తీసుకున్నారు. చూస్తున్నారు కదా, వర్షం పడితే మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు అన్నమాట. టెర్రస్ మీదకి వచ్చామండి. టెర్రస్ మీదకి రాగానే ఫ్లోరింగ్ చూస్తే ఫ్లోరింగ్ కంప్లీట్ వాటర్ ప్రూఫింగ్ ఫ్లోరింగ్ చేయించినారు అన్నమాట. ఇక మనం నెక్స్ట్ వచ్చేసి వాటర్ ట్యాంక్స్ కూడా మనకు 2000 liters గల వాటర్ ట్యాంక్స్ 2 అయితే తీసుకున్నారు అన్నమాట. ఇక దీని బిల్డప్ ఏరియా వచ్చేసి మనకు 2600 బిల్డప్ ఏరియా వస్తుందండి. 150 square yards, 25x60 dimensions అనమాట. దీనికి నియర్ బై స్కూల్స్, కాలేజెస్, హాస్టల్స్ చాలా అయితే ఉన్నాయండి. హాస్పిటల్స్ కూడా ఉన్నాయన్నమాట. ప్రాపర్టీ డీటెయిల్స్ అన్నీ తెలుసుకున్నాం. ప్రైస్ డీటెయిల్స్ కూడా తెలుసుకోవాలి కదా. దీని ప్రైస్ వచ్చేసి మనకు 1,18 lakhs అయితే చెప్తున్నారండి. ఇది ఫిక్స్ ప్రైస్ కాదండి, స్లైస్ నెగోషియబుల్ కూడా ఉంటుంది. మీకు ఎవరికైనా నచ్చిననుకోండి, స్క్రీన్ మీద నెంబర్ ఉంది, డిస్ప్లే అవుతుంది. డైరెక్ట్ ఓనర్ అన్నమాట. ఓనర్ని కన్సల్ట్ కాండి. అదేవిధంగా దీనికి 80% లోన్ కూడా వస్తుందంట. ఇదే కాకుండా పక్కకి ఇంకో 2 ప్రాపర్టీస్ కూడా ఉన్నాయండి. అవి ఏంటంటే డిఫరెంట్ స్క్వేర్ యార్డ్స్లో ఉన్నాయి. అవి కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ అని చెప్పేసి చెప్తున్నారు. మీరు ఇక్కడికి వస్తే వాటిని కూడా చూడొచ్చండి. ఇలాంటి మంచి ప్రాపర్టీస్ ఇంకా మీరు చూడాలనుకుంటే మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.